ఇస్ బ్రేకింగ్ న్యూస్. ముంబై దాడుల సూత్రధారి టెర్రరిస్ట్ తహ్వూర్ రానాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2008 నవంబర్ 26న ముంబైలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. ఆ దాడులకు మరో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ రెక్కీ నిర్వహిస్తే ఈ అటాక్స్ లో తహ్వూర్ రానా సూత్రధారిగా ఉన్నాడు. అతను పాకిస్తాన్ కు చెందిన కెనడా జాతీయుడు. ప్రస్తుతం లాస్ ఏంజలీస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రానాను అప్పగించాలని కొన్నేళ్లుగా భారత్ న్యాయపరంగా పోరాడుతుంది. ఈ ప్రయత్నాలను అతను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అక్కడి ఫెడరల్ కోర్టులను ఆశ్రయించిన ఉపయోగం లేకుండా పోయింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెరికా కోర్ట్ ఆఫ్ అపీల్స్ లోనూ చుక్కెదురైంది. చివరి ప్రయత్నంగా గత ఏడాది నవంబర్ 13న సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశాడు రానా. ఈ పిటిషన్ కొట్టేయాలని అమెరికా ప్రభుత్వం కోర్టును కోరింది. అయితే 20 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. వాదనలు పరిశీలన తర్వాత రానా అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ చేసింది. కొన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయ్యాక రానాను భారత్ కు తీసుకొచ్చే వీలుంది. ముంబై దాడుల సమయంలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో రానాకు హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబై దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో పూర్తి సహకారం అందించాడు. విచారణలో రానా పాత్రపై పక్కాగా ఆధారాలు లభించడంతో ఉగ్రదాడులకు దిగడం, కుట్రలపై హెడ్లీ, రానాలపై కేసులు నమోదు చేశారు. ముంబై దాడులు జరిగిన ఏడాదికి FBI అధికారులు షికాగోలో రానాను అరెస్టు చేశారు. ఇక భారత్ లో 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడి పెద్ద విషాదకర ఘటన. ఆ రోజు రాత్రి పాకిస్తాన్ నుంచి కొలాబా సముద్ర తీరానికి చేరి ముంబైలోకి ప్రవేశించారు టెర్రరిస్టులు. బృందాలుగా విడిపోయి ముంబైలో అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ లోకి చొరబడ్డాడు. AK-47 తుపాకులతో ఇష్టరీతిన కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు మారణ హోమం సాగించారు టెర్రరిస్టులు. మొత్తం 12 చోట్ల దాడులు చేసి 166 మందిని చంపేశారు. మృతుల్లో 18 మంది భద్రతా సిబ్బంది, విదేశీయులు కూడా ఉన్నారు. ఈ కేసులో కసబ్ను ఉరితీయగా ఇంకా కొందరు ఉగ్రవాదులు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు. వారిలో ఒకరే తహ్వూర్ రానా. రైట్, ఇక ఈ హోల్ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పుడు ఏకంగా అమెరికన్ సుప్రీం కోర్టు మరి భారత్ కి కేసుని ట్రాన్స్ఫర్ చేయడం వల్ల దీని ఇండియన్ గవర్నమెంట్ డిప్లొమాటిక్ విక్టరీని మనం ఏ రకంగా చూడొచ్చు, అండ్ ఈ కేసు ఎంత మేర ముందుకు సాగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? సునీత, గుడ్ మార్నింగ్. 2008లో ఇందాక మీరు చెప్తున్నట్టు 2008లో దాదాపు కొంతమంది ఉగ్రవాదులంతా కూడా ముంబై నగరంలో కాల్పులు సృష్టించారు, బాంబు దాడులు చేశారు. సో 26 నవంబర్ నుండి 29 నవంబర్ వరకు కూడా దగ్గర 3 రోజుల పాటు అప్పుడు కూడా దాడులు జరిగినటువంటి సంఘటన మనం చూసాం. సో ఒకవైపు ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఒబరాయ్, ట్రైడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్ టవర్, అట్లాగే లియోపాల్ కేఫ్, కామా హాస్పిటల్, యుదు మతస్థులకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలమైనటువంటి నారిమన్ హౌస్, ఇంకా మెట్రో, సినిమా హాల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో ఉన్నటువంటి సెయింట్ జేవియర్స్ కాలేజీల పైన కూడా దాడులు జరిగాయి. అంతేకాదు ముంబై పోర్ట్ ఏరియాలోని మాజగావ్ లో కూడా టాక్సీల్లో కూడా దాడులు జరిగినటువంటి సందర్భాన్ని ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ఇందులో మరి ముఖ్యంగా ఛత్రపతి టెర్మినల్ లో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది భారతదేశం మొత్తాన్ని కూడా నిజానికి చాలా కలవరపరుస్తుందని చెప్పాలి. సో ఈ రోజు, ఇన్ని నెలల తర్వాత ఈ రోజు నిజానికి ఒక భారతదేశ విక్టరీగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో మరి ముఖ్యంగా కసబ్ని ఇప్పటికే భారత ప్రభుత్వం ఉరితీయగా, న్యాయస్థానం ఉరితీయగా, మరోవైపు దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక భారీ మార్పు కూడా ఇప్పుడు జరిగిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి మార్పు అని చెప్పాలి. ఎవరైతే తహ్వూర్ హుస్సేన్ రానా ఉన్నారో, పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి ఒక కెనడియన్ పౌరుడు తాహిర్ హుస్సేన్ ముంబై ఉగ్రదాడుల్లో కీలకమైనటువంటి పాత్రలు పోషించారు. సో ఈ దాడుల్లో దరిదాపు 166 మంది అప్పుడు ప్రాణాలు కూడా కోల్పోయారు. రానా అట్లాగే డేవిడ్ సల్మాన్ హెడ్లీతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సహకరించి ముంబై దాడులకు ఒక పథక రచనలో కూడా పాల్గొన్నట్టు తహ్వూర్ హుస్సేన్ రానా పైన ఆరోపణలున్నాయి. సో న్యాయపరమైనటువంటి పరిణామాలకు చూస్తే కనుక
భారత ప్రభుత్వం రానాను తమకు అప్పగించాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని గతంలో కోరడం జరిగింది. రానా తనను భారత్ కు అప్పగించవద్దంటూ కూడా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కానీ అవన్నీ కూడా తిరస్కరించబడ్డాయి. సో ఇవాళ ఇంకొక కీలకమైనటువంటి పరిణామాలు చెప్పాలి. చివరగా 2022 నవంబర్ లో ఆయన అమెరికా సుప్రీంకోర్టును తహవీర్ హుసేన్ ఆశ్రయించడం జరిగింది. 2025 ఇవాళ ఈ జనవరిలో అమెరికా సుప్రీంకోర్టు రానా దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ కొట్టేసింది. ఆయన భారత్ కు అప్పగించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. సో న్యాయపరమైనటువంటి అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత సో ఇప్పుడు రానాను భారత్ కు తరలించే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ప్రస్తుతానికి తహవూర్ రానా లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. న్యాయపరమైనటువంటి ఈ అంశాలు ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పూర్తయిన తర్వాత భారత్ కు అప్పగించి ఇక్కడి న్యాయ వ్యవస్థ ముందు విచారణకు హాజరుపరచబోతున్నారు. సో ఒక రకంగా ఇదొక గొప్ప పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే తహవూర్ రానా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు సహకారం అందించి 2008లో ముంబై దాడుల్లో కీలకమైనటువంటి క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. డేవిడ్ హెడ్లీతో కూడా సంబంధం ఉంది. రానా డేవిడ్ హెడ్లీ అంటే డేవిడ్ కోల్మన్ హెడ్లీ అనే వ్యక్తితోటి కలిసి పనిచేశాడు అన్నటువంటి ఆరోపణలు కూడా దీంట్లో ప్రధానంగా ఉంది. ఉగ్రవాదులకు మద్దతు కూడా ఇచ్చారు. రానా తన వ్యాపార సంస్థను ఉపయోగించి ఉగ్రవాదులకు లాజిస్టికల్ మద్దతు కూడా ఇచ్చినట్టు ఆరోపణలు కూడా వినిపించాయి.